మా అబ్బాయి సేఫ్గానే ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి ఆనందంగా ఉన్నాడు, మాకు కూడా కొద్దిగా ఆనందం ఉంది. అక్కడ ఉండే పోలీస్ వాళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన 2 టౌన్ సిఏ గారు అనుకుంటాను, ఆయన సిఏ ఎస్ఐ ఉన్నాడు. ఆయన కూడా మాకు బాగా హెల్ప్ చేసినాడు. టీటీ వాళ్ళు కూడా ఇక్కడ హాస్పిటల్లో బాగా అరేంజ్ చేసి బాగా చూసుకుంటున్నారు. మంచిగా బాగా చూసుకుని మీకు అలా జరిగిన వెంటనే మీకు ఎలా అనిపించింది? అలా జరిగిన వెంటనే నేనైతే నమ్మలేదు. చిరుతపులి ఎత్తుకుపోయిందంటే నేను అడిగినాను, కరెక్ట్ చెప్పమా చిరుతపులి ఎత్తుకుపోయింది ఏంటని అడిగినాను. నేను చూసినానప్ప కల్లారా చూసాను చిరుతపులి అని చెప్పి అన్నాడు. చాలా లోపల వరకు వెళ్ళినాం మేము కూడా. మాతో పాటు కూడా ఫస్ట్ కొంతమంది రాలేరు, తర్వాత వచ్చినారు. లోపలికి వచ్చి వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేసినారు మాతో పాటు. అక్కడ వెతుకుతున్నాం, సౌండ్స్ దండే చేసినాం. దేవునికి ఒకటే ప్రయత్నించినాం, అడిగినాం, నువ్వు అయితే మాకు కనుకరించి మా అబ్బాయిని మాకు కనుకరిస్తే మేము నువ్వు ఉన్నామని మొక్కుకుంటామమ్మా. మేము అతనితో ఆయన వచ్చినాడు కనసులో వచ్చి, ఆయన చెప్పిన దానికి నేను వచ్చినాను. ఆయన పిలిపించి నువ్వు ఇలా చేసినావు కదా అని గట్టిగా ప్రార్థపడినాను. వెంటనే ఒక 20 నిమిషాలు అబ్బాయి మాకే దొరికినాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోయి చూసినాను, నా అబ్బాయిని చూసి ఆనందపడి నా అబ్బాయిని ఎత్తుకుని వెంటనే ఆ అంబులెన్స్ పిలిపించారు పోలీసు వాళ్ళు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా వచ్చినారు. వచ్చే అంబులెన్స్లో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆఫీసర్స్ అందరం వచ్చి మాట్లాడి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము చూసుకుంటామని చెప్తున్నారు. బాగానే చూస్తున్నాడు. బాబు ఎలా ఉన్నాడు అన్న ఇప్పుడు? బాబు సేఫ్ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. కొద్దిగా కళ్ళోటే వాపు ఉన్నాయి, ఆ కళ్ళోటి ఇంకా తెరుచుకోలేకపోతున్నాడు. ఇంకా 4 days టైం ఇచ్చినాడు డాక్టర్స్. బాబుకి చెప్పారా మీరు ఇలా జరిగింది అనేసి? బాబుకి ఏం చెప్పలేదు అసలు. ఏమంటారు శ్రీనివాస వెంకటేశ్వర స్వామి దయ వల్ల బాగున్నారు? ఆయన ప్రాధాపడినాను కాబట్టి ఆయన ఖచ్చితంగా నా అబ్బాయి నాకు ఇచ్చినాడు. ఆయనకి చాలా ఉన్నాడు. ఆయన అన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే.